గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వ్లాగ్ మీషో హాల్. నేను ఇక్కడికి వచ్చే ముందు మీషోలో కొన్ని శారీస్ అండ్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టానండి. కిడ్స్ వేర్ కూడా ఆర్డర్ పెట్టాను. సో కొన్ని ఇక్కడ తెచ్చుకున్నాను, కొన్ని ఇండియాలో వదిలేసాను. సో ఫస్ట్ మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. దీనికి చున్నీకి కిందన లేస్ వర్క్ ఇచ్చారు. మొత్తం డ్రెస్ అంతా కూడా కంప్లీట్ కాటన్, లైట్ వెయిట్ డ్రెస్ ఇది. అండ్ దీనికి బాటమ్ వేర్ ఇవ్వలేదండి. మనం బాటమ్ వేర్ సెపరేట్‌గా తీసుకోవాలి. చున్నీ అండ్ కుర్తా మాత్రమే ఇది సెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్. నేను ఇది తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. దీనికి వాళ్ళే బటను అండ్ కుచ్చెస్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ కుచ్చు, ఆ బటన్స్ అనేది వాళ్ళే డ్రెస్ మెటీరియల్‌తో పాటు ఇచ్చారు. సో అది మనం అలా స్టిచ్ చేయించుకోవడమే. నెక్‌కి కూడా వాళ్ళే షేప్ ఇచ్చేస్తారు. సో ఆ షేప్‌లోనే మనం డ్రెస్ మెటీరియల్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. నేను మెయిన్ ఈ డ్రెస్ కొనుక్కోవడానికి రీజన్ చున్నీ అండి. చున్నీ మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. బాటమ్ మాత్రం సాటిన్ ఇచ్చారు. టాప్ అండ్ చున్నీ వచ్చేసి సిల్క్ మెటీరియల్ అనమాట కంప్లీట్‌గాను. అంతా గూడా గోల్డ్ లేస్‌తో వర్క్ చేశారు. అద్దిరిపోతది. నైట్ టైమ్ ఏదైనా లైటింగ్స్ ఉన్న ఫంక్షన్స్ లేదా డే టైమ్, డే లైట్‌కి గూడా చాలా బావుంటది ఈ డ్రెస్. చూసారా, బాటమ్ సాటిన్ ఇచ్చారు. పైనంతా గూడా గోల్డ్ లెస్ వర్క్ కంప్లీట్‌గా ఇచ్చారు డ్రెస్ అంతా గూడా. చాలా బావుంటదండి ఈ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్. ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్. అసల ఈ వెయిట్ గూడా ఉంటుందో లేదో అనేది కూడా డౌటే. అంత లైట్ వెయిట్ అనమాట. దీనికి లోపల లైనింగ్ అనేది ఉండదు. అయితే ఈ పైన చూసారు కదా, వింగ్స్ టైప్‌లో ఇచ్చారు. ఇది స్లీవ్‌లెస్ డ్రెస్. దాని మీద వాళ్ళు కింద పైన కవర్ చేయడానికి అలా ఇచ్చారనమాట. ఈ డ్రెస్ అయితే చాలా బావుంటదండి. ఆహ్, పిల్లలతో ఉన్నప్పుడు హెవీ డ్రెసెస్ గానీ, వర్క్ డ్రెసెస్ గానీ అవి ఏసుకోలేమనమాట. సో, నేను పర్టిక్యులర్‌గా ఆ రీజన్‌తోని మీషోలో నేను ఈ డ్రెసెస్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటది. అసలు క్యారీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ గూడా మనకుండదనమాట. చాలా సింపుల్‌గా ఉంటది. పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలన్నా వెంటనే ఇలా తీసి ఇలా వేసుకొని వెళ్ళిపోవడానికి సింపుల్, ఈజీ వేర్ అనమాట ఈ డ్రెసెస్ అన్నీ కూడా. ఇది నెక్స్ట్ వన్. ఇదంతా బాందిని టైప్ డ్రెస్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్‌లో వచ్చింది. పైనంతా మిర్రర్ వర్క్‌లా ఇచ్చారు. హ్యాండ్స్‌కి అండ్ బాటమ్‌లో కూడా కిందన లేస్ వర్క్ అనేది వాళ్ళిచ్చారు గోల్డ్ కలర్. దీనికి పక్కన హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. చూసారు కదా హ్యాంగింగ్స్. కిందన ఫే దాన్ని మీరు గేర్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటారు, ఫ్లేర్ గూడా చాలా పెద్దగా ఇచ్చాడు ఈ టాప్‌కి. అంటే ఒక ఫ్రాక్ లానే ఉంటుందనమాట ఇది గూడా. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి ఇది కుంకుమ కలర్ అంటారండి. ఇట్స్ నాట్ లైక్ మెరూన్ ఆర్ రెడ్. దీని మీద అంతా గూడా బుటా వచ్చింది. హ్యాండ్స్ అండ్ బాటమ్‌కి ఈ మామిడి పిందు టైప్‌లో డిజైన్ ప్రింట్ అయింది. లక్కీగా దీనికి బ్యాక్ తాళ్ళు గూడా ఇచ్చాడనమాట. డ్రెస్ అంతా గూడా బుటానే వస్తుంది. ఇది రేయాన్ మెటీరియల్ అండి. ఇంతకుముందు మీరు చూసిన ఆరెంజ్ ప్యూర్ కాటన్. ఇది మాత్రం రేయాన్ మెటీరియల్ అనమాట. రేయాన్ కమ్ కాటన్ మిక్స్‌లో ఉంటుంది. ఇది గూడా చాలా లైట్ వెయిట్ టాప్. చాలా బావుంటుంది ఇది గూడా. కొంతమంది ఇది యాక్చువల్‌గా వేసుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్‌గా ఉంటుంది ఈ డ్రెస్. అలా అయినా వేసుకోవచ్చు. జస్ట్ ఫ్రాక్‌గా గూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం వెస్టర్న్ టైప్‌లో ఉంటుందండి. దీనికి నెక్ షేప్ వాడే ఇచ్చేసాడు. అండ్ స్లీవ్స్ అన్నీ గూడా నేను మాక్సిమం 3/4 తీసుకుంటాను. షార్ట్ స్లీవ్స్ మరీ పూర్తి లాంగ్ స్లీవ్స్ కూడా నేను తీసుకోను. ఇది కట్ డిఫరెంట్‌గా ఉంటుందండి. సైడ్స్ షార్ట్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం లాంగ్ ఉంటదనమాట. ఇది రేయాన్ మెటీరియల్. ఇది గూడా చాలా లైట్ వెయిట్ టాప్. చిన్న పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి డ్రెసెస్ చాలా బావుంటాయి. ఇది సిల్వర్ లైనింగ్ ఇచ్చాడండి. సిల్వర్ లేస్‌తో వర్క్ చేశాడు. హ్యాండ్స్, నెక్ అండ్ బాటమ్ గూడా అలానే ఉంటుంది. సైడ్స్ కట్టుకోవడానికి థ్రెడ్ ఇచ్చాడు. థ్రెడ్ లాగా బాల్స్‌తోని. కాటన్, లైక్ ప్యూర్ కాటన్ ఇది. చాలా ప్యూర్ కాటన్. చున్నీ కమ్ బాటమ్. బాటమ్ వచ్చేసి ప్లాజో టైప్ ఇచ్చాడు. చున్నీ నార్మల్, చాలా మెత్తటి సాఫ్ట్ కాటన్ అనమాట ఇదంతా గూడా. కంప్లీట్ కాటనేనండి ఇది. మీకు మీషోలో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సైజ్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోతది. మనం ఎస్ అంటే ఎస్, ఎల్ఎస్ అంటే లార్జ్, స్మాల్ అంటే అదే వస్తుంది. లార్జ్ అంటే లార్జ్, ఎక్సెల్ అంటే ఎక్సెల్. అంటే మన బాడీ ఫిట్‌నెస్ అనేది సూపర్‌గా ఉంటాయన్నమాట డ్రెసెస్. ఇది నెక్స్ట్ సారీ అండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎప్పటి నుంచి ఇష్టం. పింక్ అండ్ వైలెట్ కాంబినేషను నా ఫేవరెట్ అనమాట. లక్కీగా నాకు ఆ రోజు మీషోలో దొరికింది ఈ కలర్ కాంబినేషను. ఇది సిల్క్ శారీనే. సిల్క్ మీద కంప్లీట్‌గా గోల్డ్ లైన్స్ చెక్స్ లాగా వాళ్ళు ఇచ్చారనమాట డిజైనింగ్ అంతా. పళ్ళు అంటూ సెపరేట్‌గా ఏం లేదు. జస్ట్ ఇలాగా
బ్లాక్స్‌లా ఇచ్చేసాడు తప్ప వేరేగా పట్టు డిజైన్ లాగా అంటూ ఏమి ఇవ్వలేదు. సింపుల్‌గా ఉంటుంది శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ. బార్డర్స్ అంతా కూడా జరీ వర్క్‌లా చేశాడనమాట. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు. శారీ అంతా పింక్ ఉంటుంది. ఒక్క బుటా వచ్చేసి ఇలా ఇచ్చాడు బ్లాక్స్ లాగా. నేను బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ బటన్ పెట్టించుకొని. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చాడు శారీకి. ఇది చూసారు కదా! ఇది చూడడానికి టిష్యూలా ఉంది కదండీ! ఇది టిష్యూ కాటన్. యాక్చువల్లీ ఇందులో నేను రెడ్ అండ్ గ్రీన్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను. టిష్యూ అంటే గట్టిగా రఫ్‌గా ఉంటది అనుకున్నాను. బట్ మా మమ్మీ ఆర్డర్ పెట్టుకున్న సారీ నాకు ఇచ్చేసారనమాట. ఇది కల్నేత్ అంటారు కదండీ! 2 కలర్స్ డబుల్ షేడ్ వస్తది. సో, దిస్ ఈజ్ పింక్ అండ్ డార్క్ వైలెట్ అనమాట. వంకాయ కలర్‌లో ఉంటుంది. అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు. బ్లౌజ్‌కి వాడే డిజైన్ అనేది ఇచ్చేసాడు. ఇది క్రేప్ సారీ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను. దీనికి బ్లౌజు పింక్ కాంబినేషన్‌లో ఇచ్చారు. అది కూడా కాంట్రాస్ట్‌లోనే ఇచ్చాడు. ఇది కూడా నేను సింపుల్‌గానే కుట్టించుకున్నాను. క్రేప్ చాలా బాగుంటుంది కదండీ! అసలు కట్టినట్టు కూడా ఉండదు. అలా జారిపోతూ ఉంటుంది క్లాత్ కట్టినప్పుడు. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది ఇది. ఇది మా పెద్దమ్మాయికి తీసుకున్నానండి. బ్లౌజ్ లెహెంగా కమ్ చున్నీ అనమాట. బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఇవ్వలేదు వాళ్ళు. అసలు యాక్చువల్లీ బ్లౌజ్‌కి ముందున బటర్‌ఫ్లై కూడా ఇచ్చాడు. అది ఎక్కడో పెట్టేసాను. నేను అది తర్వాత చూడాలి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ మాత్రం మనకి థ్రెడ్ ఇచ్చాడనమాట. హుక్స్ ఆర్ జిప్ అనేది లేదు. థ్రెడ్‌తోనే మనం టైట్ చేసుకోవాలి కంప్లీట్‌గాను. లెహెంగాకి పక్కన బాల్స్ కూడా ఇచ్చాడు అటాచ్‌మెంట్. కిందనంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాడు. ఇది నా ఫేవరెట్ ఫ్రాక్ అండి. మా పెద్దమ్మాయికి తీసుకున్నాను. ఆ టైంలో తను కొంచెం బొద్దుగా ఉండడం వల్ల టైట్ అయిపోయినాయి. ఎవ్వరికి ఇవ్వలేదు నేను. ఇప్పుడు తను సన్నం అయిపోవడం వల్ల చక్కగా ఈ ఫ్రాక్ వేసుకొని ఆ బ్లూ ఉంది కదండీ! ఎగ్జాక్ట్ బ్లూ తను కింద లెగ్గిన్ వేసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. సో, ఈ డ్రెసెస్ ప్రైజెస్ అన్నీ కూడా మీకు 300-400 శారీస్ అండ్ డ్రెసెస్ అన్నీ కూడా 300-400 మాత్రమే. చాలా బాగుంటాయి. మీరు కూడా తెప్పించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.